కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు 13 చరణాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన రాజైనటువంటి దావీదు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఈ కీర్తన చదవటానికి ముందుగా చిన్న అక్షరాలతో వ్రాయబడినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రధాన గాయకునికి అని వ్రాస్తూ, ఎవరు వ్రాస్తూ ఉన్నారు ప్రధాన గాయకునికి అని అంటే దావీదే ఈ కీర్తన వ్రాసి ప్రధాన గాయకునికి పంపిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన సందర్భం ఏమిటి అనే విషయం దగ్గర మనం ఆలోచించినప్పుడు, దావీదును ఫిలిష్తీయులు గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు శత్రువులు ఉన్నారు, మనకు తెలుసు కదా. దావీదుకు శత్రువులు సౌలు ఉన్నాడు, సౌలు సైన్యము ఉన్నారు. దావీదుకు శత్రువులు ఫిలిష్తీయులు ఉన్నారు. దావీదుకు శత్రువులు తన కడుపును పుట్టిన తన కన్న కొడుకే అబ్షాలోమే దావీదుకు శత్రువుగా ఉన్నాడు. తన వెనుక ఉండినటువంటి వారంతా కూడా దావీదుకు శత్రువులే. దావీదు రాజు కాకూడదు, దావీదు పట్టాభిషేకం పొందకూడదు, ఎట్టి పరిస్థితులలో దావీదు రాజుగా ఉండటానికి వీలు లేదు, దావీదు పేరు మాసిపోవాలి అనేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి శత్రువులు దావీదుకు కోకొల్లలుగా ఉన్నారు. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో దావీదు తరమబడుతూ ఉన్నాడు, గుహలలో దాక్కుంటూ ఉన్నాడు, కాళ్ళకు చెప్పులు లేకుండా వెళుతూ ఉన్నాడు, ఆకలితో అలమటించిపోతూ ఉన్నాడు, దాహముతో తప్పించిపోతూ ఉన్నాడు. తాను తనతో ఉండినటువంటి సైన్యము అందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నటువంటి సమయం. ఈ విధంగా దావీదు అనేకమైనటువంటి ప్రాణ భయాల మధ్య దావీదు ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. ఇన్ని పరిస్థితులలో కూడా దావీదుతో ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని దావీదు ఎరిగి అన్ని వేళలా దావీదు దేవుని మీదే ఆధారపడినట్టుగా మనం చూస్తాం. దావీదును తరుముతూ ఉన్నటువంటి సందర్భంలో దావీదు ఏమంటూ ఉన్నాడు అని అంటే, నన్ను మృంగవలనని నా శత్రువులు ఉన్నారు అన్నాడు. అవును, మృంగటానికి శత్రువులు. ఈ దినాన ఈ మాట దగ్గర ఇలాంటి అనుభవం ఏమైనా ఉన్నదా? వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, అనేక మంది శత్రువులు నన్ను మృంగేసేటట్టుగా ఉన్నారు అని చాలా సందర్భాలలో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ అనుభవం మొదటిగా దావీదుకు ఉన్నది. దావీదు అంటూ ఉన్నాడు, నన్ను మృంగాలని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, నన్ను బాధించాలని వాళ్ళు దినమెల్లా చూస్తూ ఉన్నారు అన్నాడు. ఈ కీర్తన అంతా మనం చదివితే పొంచియున్నారు, మృంగవలననేటటువంటి మాట 2 సార్లు వ్రాయబట్టు మనం చూస్తూ ఉన్నాం. మొదటి చరణములో, 2వ చరణములో. ఈ విధంగా మొదటి వచనం నుండి ప్రియులారా మనం గమనించినప్పుడు 6వ వచనము దాకా దావీదుకు శత్రువులు ఎలాంటి కుట్ర చేసి తనను మృంగాలని పోరాటం చేస్తూ ఉన్నారో, తనను చంపాలని పోరాటం చేస్తూ ఉన్నారో, తనను బాధించాలని పోరాటం చేస్తూ ఉన్నారు, ఆ విషయాలు రాశారు. ప్రియులారా, 13వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అంటున్నటువంటి మాట, నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ బాధ, ఈ వేదన, ఈ భయము ఏమైపోయాయో దావీదు చివరకంటున్నటువంటి మాట, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను నీకు స్తుతియాగమును అర్పిస్తాను, అనగా నేను నీకు ఆరాధన చేస్తాను అనే విషయాలు 13వ వచనంలో దావీదు చెబుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కారణం ఏమిటి? ఇలాంటి భయములో నుండి ఆరాధనలోనికి ఎలా నడిపించబడ్డాడు? ప్రాణాపాయములో నుండి ఎలా ఆరాధనలోనికి నడిపించబడ్డాడు? ఉరిలో నుండి ఎలా విడిపించబడి దావీదు స్వతంత్రుడయ్యాడు? ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాడు? ఇలారా, ఈ వచనాల దగ్గర మనం ఆలోచన చేసినప్పుడు ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే 9వ వచనం. ఈ మాట ఏం చేసింది అని అంటే, అటు భయములు ఇటు ఆరాధన, ఈ రెండిటిని ఏ విధంగా సమతుల్యము చేసిందో, భయములను పోగొట్టి ఆరాధనకు ఎలా నడిపించిందో 9వ వచనము దగ్గర అర్థమవుతూ ఉంది. ప్రియులారా, ఏం చేశాడు దావీదు అని అంటే, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అన్నాడు. అవును, శత్రువు వెనుకకు వెళ్ళిపోవాలి, భయము వెనుకకు వెళ్ళిపోవాలి, అంధకారము, కష్టము, శోధన, బాధ వెనుకకు వెళ్ళిపోవాలి. ఆ బాధ ఆరాధనగా మార్చబడాలి, ఆ వేదన ఆరాధనగా మార్చబడాలి, ఆ కన్నీరు, ఆ దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అంటే దావీదు మనకు నేర్పిస్తూ ఉన్న ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏమిటి అని అంటే, మొరపెట్టాడు దావీదు 9వ చరణములో. మొరపెట్టిన దినమున అవన్నీ కూడా వెనుకకు వెళ్ళిపోయాయి అన్నాడు. కాబట్టి శత్రువులు నన్నేమి చేయగలరు, శరీరధారులు నన్నేమి చేయగలరు అంటూ ఉన్నాడు. ప్రియులారా, కారణం ఏమిటి అని అనగా, ప్రార్థనకు శక్తి ఉంది, దేవుని సన్నిధిలో బ్రతిమలాడటానికి శక్తి ఉంది, యాచన చేయుటలో
చేయుటలో శక్తి ఉంది, విజ్ఞాపన చేయుటలో శక్తి ఉంది గనుక శత్రువు అపజయమును పొందాడు, శత్రువు సిగ్గుపడ్డాడు, మొరపెట్టిన వారికి విజయము సమకూర్చబడింది. ప్రియులారా, చూస్తూ ఉన్నాము. కవిలలో కనబడును కదా, నా కన్నీళ్లు కవిలలో కనబడును కదా. ఎలా మొరపెట్టాడు అంటే కన్నీళ్లు కార్చి మొరపెట్టాడు. శత్రువులు దూరమైపోవాలి, వేదన బాధ దూరమైపోవాలి, మొరపెట్టాడు. ప్రియులారా, ఒక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దావీదు అంటున్నాడు 3వ చరణములో, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు. ప్రియులారా, భయము సంభవించేటటువంటి దినం కదా, శత్రువు ఏ విధంగా వెళ్ళిపోయాడో ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథములో 23వ అధ్యాయం 28వ వచనం ఓ అద్భుతమైనటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉన్నాము. సౌలు దావీదును తరుముటమాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. ఇక్కడ సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి సౌలు ఆగిపోయి ఫిలిస్తీయుల వైపు వెళ్ళాడు. ఆ స్థలములో దావీదు ఏమయ్యాడు అని అంటే, సౌలు యొక్క పన్నాగములో నుండి సౌలు తరుముతూ ఉండగా తప్పించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, శత్రువులు ఏమయ్యారు అని అంటే వెనుకకు వెళ్ళిపోయారు. కారణం ఏమిటి అని అనగా, ఆ స్థలములో దావీదు పాత నిబంధన భక్తుడు ఏం చేశాడు, ఏం చూశాడు అని అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ వ్రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఏం చూశాడు అని అంటే ఒక అద్భుతమైనటువంటి భయ విముక్తి శిలను ఆయన చూశాడు. దానికి ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టబడింది, సెలహమ్మలెకోతు అనేటటువంటి పేరు పెట్టబడింది. పాత నిబంధన భక్తుడు ప్రభువును చూశాడు. ఎవరు ఈ సెలహమ్మలెకోతు అని అంటే భయ విముక్తు నుండి విడిపించేటటువంటి దేవునిగా కనిపిస్తూ ఉన్నాడు. అనేకులు పాత నిబంధనలో ప్రభువును చూచారు. పాత నిబంధన భక్తులు యేసు క్రీస్తు ప్రభువును చూచారు. కొంతమంది అయితే బలిపీఠముగా చూశారు, కొంతమంది అయితే దేవుని దూతగా చూశారు. ఎక్కడైతే దావీదు ఒక శిలగా చూస్తూ ఉన్నాడు. ఎలాంటి శిల? భయ విముక్తి శిల. ప్రియులారా, ఎవరి అంతరంగములో, ఎవరి కుటుంబములో, ఎవరి జీవితంలో ఈ భయ విముక్తి శిలను కలిగి ఉంటారో సమస్త భయముల నుండి వాళ్ళు విమోచింపబడతారు. ప్రభువే వారిని విమోచిస్తాడు. కారణం ఏంటి అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈయన ఎవరు అని అంటే భయముల నుండి విమోచించేటటువంటి వాడు. ఏ భయము అని అంటే అనేక భయాలు ఉంటాయి. ఆ భయములు సాధారణంగా అందరికీ ఉంటాయి. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన అల్టిమేట్ భయం ఏంటి అని అంటే మరణ భయం. ఈ భయములో నుండి విమోచించే వారు ఈ లోకంలో ఎవరు లేరు, కానీ ఒకరున్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే విమోచించగలిగినటువంటి భయ విముక్తి శిల. ఈయన ఎవరు? జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించేటటువంటి దేవుడు. ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన నీ కొరకు నా కొరకు మనము ఏ విధంగా అయితే రక్త మాంసములను కలిగి ఉన్నామో ఆయన దేవుడయుండి కూడా మహిమా స్వరూపైనటువంటి వాడయుండి కూడా ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు. జీవిత కాలం అంతయు దాస్యమునకు లోబైనటువంటి మనలను ఆయన విడిపించడానికి, సమస్త భయముల నుండి విమోచించి పరలోక భాగ్యాన్ని మనకివ్వటానికి, రక్షణ మనకివ్వటానికి కలవరి శిలువలో తన రక్తమును కాచి మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువుగా యేసు క్రీస్తు వారిని మనము చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ భయ విముక్తి శిల అనబడినటువంటి ఈ ప్రభువును దావీదు కలిగి ఉండి సమస్త భయముల నుండి విమోచింపబడ్డాడు. భయము ఆరాధనగా మారిపోయింది. ఈరోజు నీ కన్నీటి నుండి, దుఃఖము నుండి, భయము నుండి, వేదన నుండి, రుగ్మతల నుండి విమోచింపబడి సంతోషముగా, ఆనందముగా ప్రభువుకు ఆరాధన చేయాలనుకుంటూ ఉన్నారా? దానికి ఒకే ఒక మార్గము, భయ విముక్తి శిల దగ్గర ప్రార్థన మొర చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విధంగా అనేక భయముల చేత మగ్గిపోతున్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు, భయంకరమైనటువంటి చేతబడులు, భయంకరమైనటువంటి అజ్ఞానము చేత నింపబడినటువంటి ప్రజలు మారుమూల ప్రాంతాలలో ఉన్నారు. ప్రియులారా, పౌలు గారు అంటూ ఉన్నాడు, క్రీస్తు నామము ఎక్కడ ప్రకటింపబడలేదు, ఈ భయ విముక్తి శిలను గూర్చి ఎక్కడ ప్రకటింపబడలేదు, అక్కడ ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉన్నాను అన్నాడు. అవును, ఆ విధంగానే విశ్వవాణి ద్వారా అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు నడిపించడానికి, ఆ భయముల నుండి విమోచించటానికి సువార్త ప్రకటింపబడుతూ ఉంది. సువార్త
దేవుని ఆత్మచేత నింపబడినటువంటి మిషనరీస్ ప్రకటిస్తూ ఉన్నారు. శక్తి కలిగినటువంటి వారిగా, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారిగా, ఉగ్రతలో నుండి, విగ్రహారాధనలో నుండి, భయములన్నిటిలో నుండి విమోచించేటటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులారా, విశ్వవాణి ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య మారుమూల ప్రాంతాలలో జరుగుతూ ఉంది, మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి. ఈ పరిచర్య మీది, మాది, మనందరిది. ప్రియులారా, ప్రభు అన్నాడు, సార్వత్రిక సంఘమునకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. అవును, ఈ ఆజ్ఞను శిరసావహిస్తూ, ఈ ఆజ్ఞకు విధేయత చూపుతూ విశ్వవాణి ద్వారా గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో 330 తెగల ప్రజలకు సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 11,005 గ్రామాలలో ఈరోజు సువార్త ప్రకటింపబడి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. 1,00,000 గ్రామాలకు సువార్త ప్రకటించాలనంటే 20,000 మంది సేవకులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు కదా. తిమోతికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో ప్రియులారా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. ఆయన ఆశ మనుష్యులందరూ, అంటే ఈ లోకంలో ఒక దేశము, ఒక జాతి, ఒక వంశము, ఒక ప్రజ అని తారతమ్య భేదం ఏమీ లేకుండా మనిషి అనబడిన ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మరణ భయములో నుండి, పాప భయములో నుండి విమోచింపబడి నిత్య రక్షణ అనుభవించాలన్నది ప్రభు యొక్క ఆశ. అందుకే కల్వరిలో ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తమును ధారపోశాడు. రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపణ లేదని వాక్యములో వ్రాయబడింది కదా. అందుకే పరిశుద్ధుడైన ప్రభు, పాపమెరుగని ప్రభు, పాపము లేని యేసు క్రీస్తు ప్రభు భయముల నుండి సమస్త మానవాళిని విమోచించి నిమిత్తమై ఆయన తన రక్తమును కాచాడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. ప్రియులారా, కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి విషయాలను వింటున్నటువంటి మనము ఒకవేళ ఏదైనా విషయంలో భయపడుతూ ఉన్నామా, మనము దావీదు వలె మొరపెట్టు వారముగా ఉంటే ఆ భయ విముక్తిశీల శత్రువును వెనుదిరిగిపోయేటట్టుగా చేయగల గొప్ప సమర్థుడు మన ప్రభు. ఇంకా ఎవరైనా ఈ భయ విముక్తిశీలైనటువంటి ప్రభువును కలిగి ఉండకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. రేపు మనది కాదు, ఈ రోజే మనది. రేపేమి జరుగునో, ఏమి సంభవించునో మనకు తెలియదు అంటూ ఉన్నాడు వాక్యంలో. రేపేమి జరుగునో మనకు తెలియదు. ప్రియులారా, సమయం ఉండగానే, మన శరీరంలో ప్రాణం ఉండగానే, పెద్దలు అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకున్నట్టుగా ప్రాణం ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తును మనం అంగీకరించాలి. అంగీకరించిన వారైతే దేవునికి స్తోత్రం. అంగీకరించినటువంటి వారికి ఒక బాధ్యత. అంగీకరించినటువంటి లక్షల కోట్ల మంది ప్రజలు మారుమూల ప్రాంతాల్లో నశించిపోతూ ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ మధ్యకు వెళ్ళేటటువంటి మిషనరీస్ను, ఇలాంటి సేవకులను బలపరుచువారుగా ఉండాలి. ఇలాంటి సేవకులను బలపరిచేటటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా, సంఘముగా ఉండాలని ప్రభువు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మీరు సమస్త భయముల నుండి విమోచించేటటువంటి దేవుడుగా ఉన్నారు. దావీదు భయంకరమైనటువంటి విపత్తులు ఉండగా దావీదు మొరపెట్టాడు. అందుకే నరమాత్రులు శరీరధారులను ఏమి చేయగలరు అన్నాడు. అవును, ఈ భూమి మీద, ఈ లోకంలో మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మీ పిల్లల పక్షాన మీరు ఉన్నప్పుడు ఈ లోకము ఏమీ చేయలేదనే సత్యాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం. మేము కూడా మొరపెట్టి కన్నీళ్లు కార్చి ప్రార్థించి శత్రు భయములన్నిటిలో నుండి మేము విమోచించబడేటటువంటి వారముగా ఉండునట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. ఇంకా ఎంతో మంది ప్రభు మారుమూల ప్రాంతాలలో ఆటవిక జాతి ప్రజలు ఈ భయ విముక్తిశీల అనబడిన క్రీస్తును కలిగి లేరు ప్రభు. అట్టి వారికి స్వార్థను ప్రకటించడానికై విశ్వవాణి పరిచర్య ద్వారా అనేక మంది మిషనరీస్ వెళుతూ ఉండగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులు ఈ పరిచర్యను బలపరుచు వారిగా ఉండటానికి కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకును మనకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.